ఫస్ట్. కంగ్రాచులేషన్స్ నాన్న, ఎక్సలెంట్ పర్ఫార్మెన్స్. టీం చాలా బాగా చేస్తుంది. యూఆర్ డూయింగ్ ఆల్సో గుడ్, బాగా చేస్తున్నాం. స్టేడియంలో చూడడం ఈ లైట్స్ ఎలా అనిపించింది? అంటే ఫస్ట్ నువ్వు యుఎస్ నుంచి రాకముందు మేము మ్యాచ్ ఓడిపోయిన వచ్చినా గెలిచాను, లక్కీ చామ్ లాగా. నీకు ఎలా అనిపించింది? ఏదైనా టీము నువ్వు గెలుపు, నువ్వు ఉన్నావు, గెలుస్తాము అంటే హ్యాపీయే కదా డాడీ. ఎవరికైనా డాడీకి హ్యాపీ ఉంటుంది. నేను హ్యాపీ, ఐఎమ్ వెరీ హ్యాపీ. బట్ మనం ఎప్పుడైనా ఫైర్ క్రికెట్, టెస్ట్ క్రికెట్ ఆడడం, వీ హ్యావ్ టు విన్ అంతే. అదే దట్స్ ఆల్. దట్ విన్ అండ్ లూజ్ ఇస్ మన చేతిలో ఉండదు కదా. మనం ఎంత ఎఫర్ట్ పెట్టాము, ఎలా ఆడాము, ఈ రోజుకి ఎలాగ మనం అప్గ్రేడ్ అయ్యాము, అది ఇంపార్టెంట్ మనకి. ఎప్పుడు మ్యాచ్కి ఎంత మనం అప్గ్రేడ్ అయ్యి ఎలాగ ఆడాము అనేది చాలా మనకి ఇంపార్టెంట్. అదే మేము మోస్ట్లీ ఇంపార్టెంట్ ఫర్ ద లైక్ ప్రొఫెషనల్ అయిన క్రికెటర్స్కి అది ఇంపార్టెంట్ అని నా పర్సనల్ ఫీలింగ్. ఫస్ట్ నుంచి అదే చెప్తాను కదా నీకు. చెప్తాను. సో నువ్వు క్రికెట్ ఆడేవాడు, నన్ను క్రికెట్లో పెట్టాలని అనిపిస్తుంది. అదేనా అంటే యాక్చువల్గా నేను కోచింగ్ చేస్తున్నప్పుడు కదా, నిన్ను అసలు గ్రౌండ్కి ఏదో క్యాజువల్గా తీసుకొచ్చాను, నిన్ను పక్కన ఆడుతావు కదా, నాకు మళ్ళీ ఎడ్యుకేషన్ని క్రికెట్లో పెట్టాలి అని ఏమీ లేదు మనకి. ఎందుకంటే అన్నయ్యని కూడా మనం ఏం పెట్టలేదు కదా, స్పోర్ట్స్ మీద అంత ఇంట్రెస్ట్ లేదు కదా మనకి. అంటే ఇంట్రెస్ట్ మీన్స్ నేను అంతగా జడ్జ్ చేయలేదు. కానీ అప్పుడు మనం పోర్ట్లో నేను సమ్మర్ కోచింగ్ క్యాంప్ కోచ్గా ఉండినప్పుడు నిన్నేమో సర్లే పక్కన ఆడుకుంటాడు నిన్ను తీసుకురావడం, నువ్వు మంచి బౌలింగ్ వేస్తుంటే మా పోర్ట్ కొలీగ్స్ అందరూ, మన శ్యామ్ సార్ కానీ లేదా రాధా సార్ కానీ స్వామి సార్ కానీ ఇట్లాంటి కోచెస్ అందరూ మంచి బౌలింగ్ అంత బాగా వేస్తున్నాడు, డిస్ట్రిక్ట్ అదిని పంపించవచ్చు కదా శశికాంత్ని అంటే, ఎడ్యుకేషన్ అనే ఇబ్బంది వస్తుందేమో అని కొద్దిగా భయపడ్డాను. బట్ నిన్ను ఓకే ఫస్ట్ ఇయర్ డిస్ట్రిక్ట్ తర్వాత స్టాండ్ బై, తర్వాత అండర్ 13 స్టేట్ స్టాండ్ బై అవ్వడం, అంతా అలా అయిపోయింది. గాడ్స్ డెసిషన్. దట్ ఈస్ గుడ్. ఏమన్నా స్టేజ్లో భయపడ్డావా? లైక్ క్రికెట్ ఆడతాడా లేకపోతే దట్ ఈస్ ఇప్పుడున్న సినారియోలో కొద్దిగా భయం పడ్డాను కదా అన్న. ఇప్పుడు కొద్దిగా భయపడడం అనేది ప్రతి పేరెంట్కి ఉంటుంది. ఎందుకంటే బ్యాలెన్స్ చేయగలమా లేదా, ఎడ్యుకేషన్ లేకపోతే ఏంటా కెరీర్ అని మనం కొద్దిగా మమ్మీకి కానీ నాకు కానీ ముఖికి కానీ అన్నయ్యకి కానీ కొద్దిగా మనం ఎడ్యుకేషన్ని కొద్దిగా, అంటే ఎడ్యుకేషన్ కూడా నువ్వు బాగా చేస్తావు అని తెలుసు, కానీ అంత ఎడ్యుకేట్ చేయాలి, మనం పూర్తిగా ఎడ్యుకేషన్ మీద ఉండాలంటే క్రికెట్ని కొద్దిగా నెగ్లెక్ట్ చేస్తూ ఉంటాం. బట్ అలాగనే మన క్రికెట్ కోసం బాగా ఇచ్చేస్తే కొద్దిగా ఎడ్యుకేషన్ కొద్దిగా తగ్గుతుంది. అయినా యూ డన్ ఇట్. ఎలానా ఎడ్యుకేషన్ డిగ్రీ వరకు ఎలా బాగానే చేస్తావు. ఇప్పుడు ఉంటారు చూడు, ఇప్పుడు క్రికెట్కి వచ్చే వాళ్ళ పేరెంట్స్కి నువ్వేం చెప్తావు? అంటే ఇప్పుడు వాళ్ళు క్రికెట్ లో ఆడాలనుకుంటారు, కొంతమంది మంచి పాయింట్ ఏంటంటే ప్రతి పేరెంట్ అంటే ఇప్పుడు కొంతమందికి ఎట్లా ఉంటుందంటే కొంత గాడ్స్ గ్రేస్ కూడా ఉంటుంది అన్న. బై బెర్త్ కొంత గాడ్స్ గ్రేస్ కూడా న్యాచురల్గా చాలామంది చిల్డ్రన్స్లో టాలెంట్ ఉంటుంది. నేను చాలామంది కుర్రోళ్ళని చూశాను, చాలామందిని చూశాను, బ్యూటిఫుల్ బాడీ లాంగ్వేజ్తో ఉన్న పిల్లల్ని కూడా నేను చూశాను. కానీ పేరెంట్స్కి పాపం తెలియదు, బికాస్ దే ఆర్ నాట్, అంటే క్రికెట్ నాలెడ్జ్ లేకపోయి ఉండొచ్చు, లేకపోతే అమ్మో ఎడ్యుకేషన్ పోతుందని భయం ఉండొచ్చు. సో వాళ్ళంటే పిల్లలు కొద్దిగా ఐడెంటిఫై చేయగలిగితే వాళ్ళకి ఈజీగా గ్రూమప్ అయిపోతుంటారు. అంటే లైక్ ఏంటంటే ఎడ్యుకేషన్లో కూడా చాలామంది పిల్లలు 0 నుంచి వెళ్తుంటారు. కొంతమంది పిల్లలు చిన్నపిల్లల నుంచి కొద్దిగా మంచిగా ఇంగ్లీష్ వచ్చి వాళ్ళు బాగుంటారు, వాళ్ళు కొద్దిగా ఫాస్ట్గా వెళ్తుంటారు. బికాస్ గాడ్ గిఫ్ట్ కూడా కొంత ఉంటుంది కదా. సో న్యాచురల్ టాలెంట్ ఉన్న పిల్లలకి డెఫినెట్గా ఎంకరేజ్ చేస్తే వాళ్ళు ఉంటారు. అదర్వైజ్ డెడికేటెడ్గా కష్టపడమే, ఇంకా అంతకంటే 0 నుంచైనా కొద్దిగా గట్టిగా కష్టపడమే తప్ప ఇంకా అంతకంటే. ఓకే డాడీ, థ్యాంక్ యూ. ఆల్ ద బెస్ట్ నాన్న, ఆల్ ద బెస్ట్. నువ్వు ఎలా అయినా మ్యాచ్ విన్ చేయాలి. సో ఈ రోజు కూడా ఫినిష్ చేస్తాం అనుకున్నాను. సో వెన్ యూ బికమ్ ఏ ప్రొఫెషనల్ యూ హ్యావ్ టు అప్లై ద మైండ్ సెట్ ఓన్లీ, జస్ట్ మైండ్ సెట్. సో డెఫినెట్గా ఓవర్కి 1-2 ఉంటే చాలు. అక్కడ నీ పేషెన్సీ ఉండాలి. ఎందుకంటే అక్కడ ప్రశాంత్ ఉండబట్టి నీకు కంఫర్ట్ అయ్యింది. అంటే ఒకవేళ ప్రశాంత్ కానీ అవుట్ అయితే అనవసరం ప్యానిక్ అవుతుంది టీమ్. సో నువ్వు ఓకే, బట్ ఎందుకంటే అక్కడ మినిమమ్ జస్ట్ థింక్ చేసి ఎలాగో 2-3 చాలు ఓవర్కి.
సో దట్ ఆ కొద్దిగా మైండ్ సెట్కి కొద్దిగా పేషెంట్ని యూస్ చేస్తుంటే ఇట్స్ వెరీ గుడ్ అండ్ ఆల్ ది Okay, బెస్ట్ Reddy. అండ్ ఆల్ ది Thank బెస్ట్ you. యువర్ టీమ్ ఆల్సో థ్యాంక్ యూ